శ్రీ విఘ్నేశ్వర ప్రార్థన. వాగీసాద్యాస్సు మనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాస్త్యుస్తం నమామి గజాననం. వశిష్ఠుడు ఇంకా ఇలా చెబుతున్నాడు. జనక మహారాజా, కార్తీకంలో శ్రీహరిని అవిసెపూలతో పూజించే వాళ్ళకి చాంద్రాయణ ఫలం దక్కుతుంది. గరికతోనో కుశలతోనో పూజించే వాళ్ళు వైకుంఠం చేరగలరు. మంచి చిత్రాలతో వర్ణాలతో ఉన్న వస్త్రాన్ని శ్రీహరికి సమర్పిస్తే మోక్షాన్ని పొందుతారు. కార్తీక స్నానాన్ని ఆచరించి విష్ణు సన్నిధిలో దీపమాలికలను ఉంచేవాళ్ళు, వైకుంఠ పురాణాన్ని చదివేవాళ్ళు, వినేవాళ్ళు పరమపదాన్ని పొందుతారు. దీనికి ఉదాహరణగా సర్వ పాపాలను నశింపజేసేది, ఆయుర్వృద్ధి, ఆరోగ్య సిద్ధి కలిగించే ఓ చక్కని కథను వినిపిస్తాను, విను. మంధరుడు అనే కళింగ బ్రాహ్మణుడు బ్రాహ్మణత్వాన్ని, స్నాన సంధ్యాదులను, వందనాలను అన్నింటినీ వీడి పరులకు కూలి పని చేస్తూ బతికేవాడు. అతనికి మహాపతివ్రత, సర్వ సాముద్రికాది శుభ లక్షణాలతో కూడుకున్నటువంటి సద్గుణ సంపన్నురాలైన సుశీల అనే భార్య ఉండేది. భర్త ఎంత దుర్మార్గుడైనా అతని యందు ప్రేమే తప్ప ద్వేషము లేనిదై పాతివ్రత్య నిష్ఠాపరాయణురాలై ఉండేది. కొన్నాళ్లకు కూలితో జీవించడం కష్టమని భావించిన మంధరుడు వనాలకు పోయి కత్తులు పట్టి దారిన వచ్చిపోయే బాటసారులను కొట్టి వారి నుండి ధనాన్ని అపహరించడం మొదలుపెట్టాడు. ఆ సొమ్ముతో కుటుంబాన్ని పోషించేవాడు. ఒకసారి దొంగతనానికై దారి కాచి ఉన్న మంధరుడికి ఒక బ్రాహ్మణ బాటసారి దొరకగా ఆ బ్రాహ్మణుని పట్టుకొని మర్రి చెట్టు కట్టేసి వాడి దగ్గరున్న ధనాన్ని, ద్రవ్యాన్ని అంతా అపహరించాడు. ఇంతలో అటువైపు వచ్చిన ఒక క్రూరమైన కిరాతకుడు మంధరుణ్ణి కూడా కొట్టి బ్రాహ్మణుణ్ణి, మంధరుణ్ణి చంపేసి వారిద్దరి వద్ద ఉన్న ద్రవ్యాన్ని తీసుకొని పోచుండగా ఈ ముగ్గురి వాసన పసిగట్టిన దగ్గరలో ఉన్న ఒక గుహలోని పులి బయటకొచ్చి కిరాతకుడిని ఆక్రమించింది. పులితో పోరు జరిపిన ఈ కిరాతకుడు పులి చేతిలో మరణించగా వీడు ఖడ్గంతో దాన్ని ఆక్రమించడం చేత అది కూడా మరణించింది. బ్రాహ్మణుడు, మంధరుడు, పులి, కిరాతకుడు ఈ నలుగురు ఏకకాలంలో మరణించారు. ఈ నలుగురు జీవులను యమకింకరులొచ్చి పురుగులు, అమేధ్యముతో నిండి ఉన్న తప్త రక్తకూపంలో పడివేశారు. ఇక భూలోకంలో భర్త మరణించాడని తెలియని మంధరుని భార్య అయిన సుశీల నిత్యం భర్తనే ధ్యానిస్తూ ధర్మ ప్రవర్తనతో హరిభక్తురాలై సజ్జన సాంగత్యంతో జీవించసాగింది. ఇదిలా ఉండగా నిరంతర హరినామ సంకీర్తన తత్పరుడు, సర్వులయందు భగవంతుణ్ణి చూచేవాడు, నిత్యానంద నర్తకుడు అయిన ఒక యతీశ్వరుడు ఆమె ఇంటికి వచ్చాడు. ఆమె శ్రద్ధాభక్తులతో అతనికి భిక్ష వేసి, అయ్యా, నా భర్త కార్యార్థి అయి వెళ్ళాడు, ఇంట లేడు, నేను ఏకాకినై ఆయన ధ్యానంతోనే కాలం గడుపుతున్నాను అని విన్నవించింది. అందుక యతీశ్వరుడు, అమ్మా, బాధపడకు, ఇది కార్తీక పూర్ణిమ మహాపర్వదినము. ఇవాళ సాయంత్రము మీ ఇంట్లో పురాణ పఠన శ్రవణాదులను ఏర్పాటు చేయి. దానికి దీపము చాలా అవసరం. దీపానికి కావలసిన నూనె నా దగ్గర ఉంది. నువ్వు ఒత్తిని, ప్రమిదను ఏర్పాటు చేసుకో, దీపంను వెలిగించవచ్చు అని సలహా ఇచ్చాడు. ఆయన మాటలకు అంగీకరించి సుశీల తక్షణమే గోమయంతో ఇల్లంతా అలికి 5 వర్ణాలతో ముగ్గులు పెట్టింది. పత్రిని శుభ్రం చేసి 2 వత్తులు చేసి ఆ యతీశ్వరుని దగ్గర నూనెతో వాటిని వెలిగించి శ్రీహరికి సమర్పించింది. యతి ఆ దీప సహితంగా విష్ణువును పూజించి మనశ్శుద్ధి కోసం పురాణ పఠనము ఆరంభించాడు. సుశీల చుట్టుపక్కల ఇండ్లకు వెళ్ళి అందరినీ పురాణ శ్రవణానికి ఆహ్వానించగా అందరూ వచ్చారు. అందరితో పాటు కూర్చొని ఆమె ఏకాగ్ర చిత్తురాలై ఆ పురాణాన్ని విన్నది. తరువాత ఆమెకు శుభాశీస్సులు అందించి యతీశ్వరుడు వెళ్ళిపోయాడు. నిరంతరం హరిసేవ చేయడం వల్ల
క్రమక్రమంగా ఆమె జ్ఞాని అయి తరువాత కాలధర్మం చెందింది. ఆమె అసువులు బాయగా తత్క్షణమే శంఖ చక్రధరులు, చతుర్బాహువులు, పద్మాల్లాంటి కళ్ళున్నవారు, పీతాంబరధరులు అయిన విష్ణుదూతలు నందనవన సుందర మందరాది సుమాలతోనూ రత్న మౌక్తిక ప్రవలాదులతోనూ నిర్మించిన మాలికాంబర ఆభరణాలతో అలంకరించి ఉన్న ఒక దివ్య విమానాన్ని తెచ్చి సుశీలను దాన్ని అధిరోహింపజేసి వైకుంఠానికి తీసుకుపోసాగారు. అందులో వెళుతున్న సుశీల మార్గమధ్యంలో నరకంలో మరి 3 జీవులతో కలిసి బాధలు పడుతున్న ఆమె భర్తను గుర్తించి విమానాన్ని ఆపించింది. కారణమేమిటో తెలుపుమని విష్ణు పార్షదులను ఆమె కోరింది. అందుకు వారు, అమ్మా, నీ భర్త అయిన ఈ మంధరుడు విప్రుల ఇంట జన్మించినప్పటికీ వేదాచారాలను వదిలేసి కూలి పని చేసి మళ్ళీ దొంగ అయి దుర్మార్గపు ప్రవర్తన చేత ఇలా నరకాన్ని పొందాడు. అతనితో ఉన్న మరో బ్రాహ్మణుడు మిత్రద్రోహి. మిత్రుడొకడిని చంపి వాడి ధనాన్ని తీసుకొని పారిపోతూ వాడు నీ భర్తకు చిక్కి బందీ అయినాడు. అతగాడి పాపాలకు గాను వాడు నరకం పొందాడు. 3వవాడు కిరాతకుడు. బంధితుడైన ఆ బ్రాహ్మణుణ్ణి నీ భర్తను కూడా చంపి పాపాన్ని మూటగట్టుకొని చేరవలసిన నరకానికే చేరాడు. ఇక 4వ జీవి పులి. ఆ పులి పూర్వజన్మలో ద్రావిడ బ్రాహ్మణుడై ఉండి ద్వాదశి నాడు తినకూడని పదార్థాలను తిని తైలాదిక భోజనాదుల వల్ల నరకాన్ని పొందాడు. తరువాత పులిగా పుట్టి కిరాతకునితో యుద్ధము చేసి వాడి చేత చచ్చి వాడితోటే నరకాన్ని పొందాడు. ఈ 4 నరకాన్ని పొందడానికి కారణాలివి తల్లి అని చెప్పగా సుశీల ఆ విష్ణుదూతలను ఇలా అడిగింది, ఏ పుణ్యం చేస్తే వీళ్ళకి నరకం తప్పుతుందో చెప్పండి. అప్పుడు విష్ణుదూతలు ఇలా చెప్పసాగారు, వైష్ణవులు కార్తీక మాసంలో నీచే ఆచరింపబడిన పురాణ శ్రవణ ఫలితాన్ని ధారపోస్తే నీ భర్త ముక్తుడవుతాడు. పురాణ శ్రవణం కోసం నువ్వింటింటికి వెళ్ళి ప్రజలను పిలిచిన పుణ్యము ధారపోస్తే ఈ మిత్రద్రోహి అయిన బ్రాహ్మణుడు ముక్తిని పొందగలడు. పురాణ శ్రవణం కోసం నువ్వు సమర్పించిన 2 ఒత్తుల పుణ్యాన్ని చెరిసగం ధారపోస్తే ఈ కిరాతకుడు, ఆ పులి నరకాన్నుంచి ముక్తిని పొందగలరు అని చెప్పారు. వాళ్ళు చెప్పిందే తడువుగా సుశీల ఆ విధాలుగా తన పుణ్యాలను వారికి ధారపోయడంతో ఆ 4 నరకం నుంచి ముక్తులయ్యి దివ్య విమానారూఢులై సుశీలను నానా విధాలుగా ప్రశంసిస్తూ మహాజ్ఞానులు పొందే ముక్తి పదానికి తీసుకుపోబడ్డారు. కాబట్టి జనక మహారాజా, కార్తీక మాసంలో చేసే పురాణ శ్రవణం వల్ల హరిలోకము తప్పనిసరిగా పొందుతారని తెలుసుకోవాలి. 11వ సమాప్తం. జనక మహారాజా, కార్తీకంలో వచ్చే సోమవార మహిమను విని ఉన్నావు. ఆ కార్తీక సోమవారం ఎంత ఫలాన్ని ఇస్తుందో అంతకంటే కార్తీక శని త్రయోదశి 100 రెట్లు, కార్తీక పూర్ణమి 1000 రెట్లు, శుక్ల పాడ్యమి 1,00,000 రెట్లు, శుక్ల ఏకాదశి 1,00,000 రెట్లు, ద్వాదశి లెక్కలేనంత అనంతమైన ఫలితాలను అదనంగా ప్రసాదిస్తాయి. మోహము చేతనైనా సరే శుక్ల ఏకాదశి నాడు ఉపవాసం చేసి మరునాడు అంటే ద్వాదశి నాడు బ్రాహ్మణ యుక్తులై పారాయణ చేసే వాళ్ళు సాయుజ్య మోక్షాన్ని పొందగలరు. ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అన్నదానం చేస్తే సమస్త సంపదలు అభివృద్ధి కలుగుతాయి. సూర్యగ్రహణ సమయంలో గంగా తీరంలో 1,00,000 మంది బ్రాహ్మణులకు అన్న సమారాధన చేయడం వల్ల ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం కూడా కేవలం కార్తీక ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణుడికి అన్నం పెట్టడం చేతే కలుగుతుంది. 1000 గ్రహణ పర్వాలు, 10,000 వ్యతిపాత యోగాలు, 1,00,000 అమావాస్య పర్వాలు ఏకమై కూడా ఒక్క కార్తీక ద్వాదశిలో 16వ వంతు కూడా చేయమని తెలుసుకో. మనకు ఉన్న తిథుల్లో పుణ్యప్రదాలైన తిథులు ఎన్నైనా ఉండొచ్చు, కానీ వాటన్నింటికన్నా సాక్షాత్ విష్ణు ప్రీతికరమైన
ఈ కార్తీక ద్వాదశి అత్యంత ఫలాన్ని ఇస్తుంది. ఏకాదశి నాడు రాత్రి యామం ఉండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు క్షీర సముద్రంలో నుండి శ్రీహరి నిద్రలేస్తాడు. అందువలన దీన్ని హరిబోధిని ద్వాదశి అని కూడా అంటారు. అటువంటి ఈ హరిబోధిని నాడు ఎవరైతే కనీసం ఒక్క బ్రాహ్మణుడికైనా సరే అన్నదానం చేస్తారో ఇహంలో భోగాన్ని, పరంలో భోగిశయాన్ని పొందుతారు. కార్తీక ద్వాదశి నాడు పెరుగు అన్నం దానం చేయడం సర్వోత్కృష్టమైన దానంగా చెప్పబడుతూ ఉంది. ఎవరైతే ఈ ద్వాదశిలో పాలిచ్చే ఆవును వెండి డెక్కలు, బంగారు కొమ్ములతో అలంకరించి పూజించి దూడతో సహా గోదానం చేస్తారో వాళ్ళు ఆ ఆవు శరీరంపై ఎన్ని రోమాలుంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో ఉంటారు. ఈరోజు చేసే వస్త్రదానం వల్ల సంచితార్థమైన పాపాలన్నీ పోయి వైకుంఠం పొందుతారు. కాబట్టి జనక, ఎవరైతే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాలగ్రామాన్ని, బంగారపు తులసి వృక్షాన్ని దక్షిణా సమేతంగా దానమిస్తారో వారు చతుస్సాగర పర్యంతమైన సమస్త భూమండలాన్ని దానం చేసినంత పుణ్యాన్ని పొందుతారు. దీనికి నిదర్శనముగా ఒక కథ చెబుతాను విను. పూర్వం గోదావరి తీరంలో దురాచార సంపన్నుడు, పరమ పిసినారి అయిన ఒక వైశ్యుడు ఉండేవాడు. ఈ మూర్ఖుడు దాన ధర్మాలు చేయకపోగా తాను కూడా తినకుండా ధనాన్ని పోగేసేవాడు. ధనధాన్యాలనే కాదు, కనీసం ఏ ఒక్కరికి మాట సాయమైనా చేసేవాడు కాదు. నిరంతరం ఇతరులను నిందిస్తూ పరమ పిసినిగొట్టుగా ధనాన్ని వడ్డీలకు తిప్పుతూ అంతకంతకు ద్రవ్యాన్ని పెంచుకోసాగాడు. ఒకసారి ఈ లుబ్ధుడు ఓ బ్రాహ్మణుడికి ఇచ్చిన అప్పును రాబట్టుకోవడం కోసం ఆ బ్రాహ్మణుని ఊరికి వెళ్ళి తానిచ్చిన బాకీ వడ్డీతో సహా అప్పటికప్పుడే చెల్లించవలసిందిగా పట్టుబట్టాడు. ఆ బ్రాహ్మణుడు ఇలా అన్నాడు: రుణదాత, నీ బాకీ నేను ఎగేసిపోయేవాడిని కాదు. ఎందుకంటే ఎవడైతే రుణం తీర్చుకోకుండా పోతాడో వాడు మరో జన్మలో రుణం ఇచ్చిన వాడికి సంతు రూపంగా జన్మించి ఆ రుణాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. ఏదో విధంగా సంపాదించి ఈ మాసాంతానికల్లా నీ రుణం చెల్లిస్తాను, అంతవరకు ఓర్పుతో ఉండు అని చెప్పగా అప్పుడు ఆ లుబ్ధునికి పరాభవం అనిపించి ఇలా అన్నాడు: నీ కబుర్లు నా దగ్గర చెప్పకు. ఈ బాకీ నాకు ఇప్పటికిప్పుడే కావాలి. నెల్లాలు నేను వేచి ఉండలేను. ఇప్పుడే ఇయ్యి, లేకపోతే కత్తితో నరికేస్తాను అన్నాడు. అసహాయుడైన ఆ బ్రాహ్మణుడు బాకీ వడ్డీతో సహా చెల్లించలేక వీని కత్తికి బలయ్యాడు. బ్రాహ్మణుని చంపిన నేరానికి రాజు దండన విధిస్తాడనే భయంతో ఆ వైశ్యుడు పారిపోయి గుట్టుగా బ్రతకడం మొదలుపెట్టాడు. కొంతకాలానికి ఆయువు తీరి చనిపోగా యమకింకరులు వాడిని నరకానికి తీసుకుపోయారు. రురువులు అనే మృగాల చేత, వాటి కొమ్ముల చేత పీడింపజేసే యాతనను రౌరవం అంటారు. ఆ కోమటిని ఆ రౌరవం అనే నరక విభాగంలో వేసి శిక్షించాల్సిందిగా యమధర్మరాజు ఆజ్ఞాపించాడు. కింకరులు ఆ ఆజ్ఞను అమలు చేయసాగారు. ఇక భూలోకంలో ఆ వైశ్యుని కుమారుడైన ధర్మవీరుడు మహాదాత, పరోపకారి. తండ్రి సంపాదించిన అనంతమైన ధనరాశులతో ప్రజాశ్రేయస్సు కొరకు చెరువులు, నూతులు త్రవ్వించి, తోటలు, వంతెనలు కట్టించి పేదలకు వివాహాలు, ఉపనయనాలు చేయిస్తూ యజ్ఞ యాగాది క్రతువులను ఆకలిగొన్న వారికి తరతమ భేదం లేకుండా అన్నదానాలు చేస్తూ ధర్మాత్ముడిగా పేరు పొందాడు. ఒకనాడు ఈ ధర్మవీరుడు విష్ణు పూజ చేసే సమయానికి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి యమలోకం నుంచి బయలుదేరి హరినామస్మరణ చేసుకుంటూ ఉన్న ఈ ధర్మవీరుని దగ్గరికి వచ్చాడు. ధర్మవీరుడు నారదునికి దండ ప్రణామాలు అర్పించి అర్ఘ్యపాద్యాది రకరకాల ఉపచారాలతో పూజించి ఇలా అడిగాడు: నారద మహర్షి, మీరిలా భూలోకానికి వచ్చి అందులోనూ నా గృహానికి రావటం వల్ల నా జన్మ తరించింది. నేను నీ దాసుడను. నన్నేమి చేయమంటావో ఆజ్ఞాపించు. నువ్వేది చెబితే అదే చేస్తాను అన్నాడు. అప్పుడు నారదుడు: నా కోసం నువ్వేమీ చేయనక్కర్లేదు ధర్మవీరా. నీ శ్రేయస్సుకై చెబుతాను,
ఆ మాటని శ్రద్ధగా విను. కార్తీక ద్వాదశి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రియమైన రోజు. ఆ రోజు చేసిన స్నానము, దానము, జపము, తపము తదితర ధర్మ కార్యాలన్నీ కూడా విశేషమైన ఫలితాలను ఇస్తాయి. సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక ద్వాదశి ప్రాతస్నానం చేసి సాలగ్రామాన్ని దానము చేసేవారు దరిద్రులు గాని, ధనికులు గాని, యతులు గాని, వానప్రస్థులు గాని, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, స్త్రీలే గాని ఎవరైనా సరే అన్ని జన్మల పాపాలను పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. మరో ముఖ్యమైన విషయం ఏమనగా, నీ తండ్రి మరణించి యమలోకంలో పడరాని పాటలన్నీ పడుతున్నాడు. అతనికి నరక బాధ నుంచి ముక్తిని సంకల్పించి నువ్వు కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామాన్ని దానం చెయ్యి అని చెప్పగా ధర్మవీరుడప్పుడు నవ్వి, నా తండ్రి పేరున గోవులను, భూములను, తిలలను, సువర్ణాది దానాలను ఎన్నో చేశాను. వాటి వేటి వల్ల నరకయాతన తప్పనిది సాలగ్రామం అనే పేరు కలిగిన ఒక రాతిని దానం చేస్తే ఎలా సాధ్యమవుతుంది? అయినా ఆ సాలగ్రామం అనే రాయి దేనికి ఉపయోగపడుతుంది? తినడానికి పనికిరాదు, అలంకారానిక నవరత్నాల్లో ఒకటి కాదు. ఏ రకంగానూ ఎవరికీ పనికిరాని దాన్ని నేను ఎవరికి దానం చేస్తాను? రాతి దాతకు కీర్తి ఉండదు, ఆ దానం పట్టిన వానికి సుఖం ఉండదు. కాబట్టి నేను ఆ దానము చెయ్యను అన్నాడు. నారదుడు ఎంత అనునయంగా చెప్పినా వినని ధర్మవీరుడు తన మూర్ఖత్వాన్ని వదలక సాలగ్రామ దానానికి అంగీకరించలేదు. అంతటితో నారదుడు చేసేది లేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరికొంతకాలానికి ధర్మవీరుడు మరణించాడు. గౌరవనీయులు, సర్వహితాత్ములు అయిన పెద్దల మాటలను పాటించని పాపానికి సాలగ్రామ దానము చేయకపోవడం వల్ల నరకాన్ని పొంది ఆ తరువాత 3 సార్లు పులిగాను, 3 సార్లు కోతిగా, 5 సార్లు ఆంబోతుగా, 10 సార్లు స్త్రీగా జన్మించి వైధవ్య పీడను కూడా అనుభవించాడు. 11వ జన్మలో కూడా ఒక యాచకుని పుత్రికగా జన్మించవలసి వచ్చింది. పురాకర్మ వల్ల పెండ్లి కుమారుడు అనతి కాలంలోనే మరణించడంతో ఒక్కగానొక్క తన కూతురికి ఇలా వైధవ్యాన్ని పొందడానికి కారణాన్ని ఆ యాచక బ్రాహ్మణుడు జ్ఞానదృష్టితో చింతన చేసి ఆ పాప ఫలాన్ని తెలుసుకొని ఆ విషయాలన్నీ ఆమెకు విస్తారంగా చెప్పి కార్తీక సోమవారం నాడు వేదోక్త విధిగా జన్మార్జితమైన పాపాలను నాశనం చేయగలిగే సాలగ్రామ దానాన్ని చేయించాడు. ఆ పుణ్య ఫలాన్ని పొంది మరణించిన పెళ్లి కొడుకు పునర్జీవితుడయ్యాడు. ఆ దంపతులు ఇహ జీవితాన్ని ధర్మ కామ సౌఖ్యాలతో గడిపి కాలాంతరం చెందిన తరువాత స్వర్గాన్ని చేరి పుణ్యఫలానుభవ ప్రాప్తులయ్యారు. తరువాత ధర్మవీరుడు 23వ జన్మగా ఒక బ్రాహ్మణుని ఇంట శిశువుగా పుట్టి పూర్వజన్మలో చేసిన మహత్వపూర్వక సాలగ్రామ దాన పుణ్య విశేషం వలన జ్ఞాని అయి ప్రతి వర్ష ప్రయుక్త కార్తీక సోమవారం నాడు సాలగ్రామ దానాన్ని ఆచరిస్తూ ఆ పుణ్యఫలంగా మోక్షాన్ని పొందాడు. ఇతగాడి సాలగ్రామ దాన మహాపుణ్యం వల్ల రౌరవగతుడైన ఇతడి తండ్రి కూడా నరకం నుండి ముక్తుడయ్యాడు. కాబట్టి జనక మహారాజా, కార్తీకంలో సాలగ్రామం దానం చేత విష్ణువు సంప్రీతుడై విశేష పుణ్యాన్నిస్తాడు. ఎంతటి పాపానికైనా సరే కార్తీక మాసంలో సాలగ్రామ దానం చేయడము సర్వోత్కృష్టమైన ప్రాయశ్చిత్తము. ఇంతకు మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు. 12వ సమాప్తం. నిరంతరాయంగా ఈ జ్ఞానగంగ ప్రవహిస్తూనే ఉంటుంది. తదుపరి అధ్యాయాన్ని వీక్షించడానికి మా శ్రావణగంగ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి.